వ్యక్తుల్ని అందరినీ కూడా జైలుకు పంపించి ఆ బోట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇదిగో మీరు పట్టించినటువంటి బోట్లను మరలా ఇక్కడ తీసుకొచ్చి పెట్టామని చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయటం లేదు. ఇది దుర్మార్గం అనేటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తున్నాం. దీని మీద ఆ 4 బోట్లకు సంబంధించి తరలింపు విషయంలో జరిగినటువంటి కుట్ర మీద అక్కడ ఉన్నటువంటి కాపు పాలెంకి సంబంధించినటువంటి కాపు తోటయ్య అనుకుంటాను పేరు, ఆయన స్పష్టతనిచ్చాడు. దీని వెనక ఎవరెవరున్నారు, ఎవరెవరు వస్తే జరిగిందనేటువంటి దాని మీద మీకు ఒకసారి ఆ వీడియో చూపిస్తాం. మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మిగతా విషయాలన్నీ ప్రతి ఒక్కరికి స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అది ప్యాకేజ్ 3 అడిగారు ఎంత కట్టగా బిఎంఐ ఆలుగురు బట్టి వరిపోతేనా నెక్స్ట్ కంటిన్యూ. నేను మన ముంచని వేసింది కాంట్రాక్ట్ మొత్తం కూడా ప్యాకేజ్ కూడా పోలే 4 పొత్తులు ఇచ్చి దీని తర్వాత 3 మంది కోసింగ్ అన్నా సరే పొత్తులు ఇచ్చి పేసి తర్వాత 3 మంది కోసింగ్ అన్నా ఉన్న 3 మంది నా రాయలు అనిపించారా మంచివాళ్ళంది 3 మంది నా రాయలు దానిలో మనము వినిపించినటువంటి దాంట్లో స్పష్టంగా ఆ కాపు తోటయ్య ఎవరైతే ఉన్నాడో ఆయన ఈ 4 బోట్ల తరలింపు విషయంలో ఉన్నటువంటి కుట్ర కోణాన్ని మొత్తం ఆవిష్కరించడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నాడు, లోకేష్ పర్యటనకు వచ్చి